2011 నుంచి వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించానని టీడీపీ పార్టీ వారు వైసీపీ నాయకులపై కార్యకర్తలపై లెక్కలేనన్ని కేసులు పెడితే వైసీపీ లీగల్ సెల్ తరపు పోరాటాలు చేశానని పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడిన తనకు పదవులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ నారాయణ రెడ్డి. నిన్నటి దినం అనంతపురం నగరంలో లీగల్ సెల్ మీటింగ్ నిర్వహిస్తే తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీకి ఏమాత్రం కష్టపడని వారికి పదవులు ఇచ్చారని, తనకు అన్యాయం చేసిన వారి అన్యాయాలు చిట్టా తన వద్ద ఉందని వైసీపీ అధిష్టాన దృష్టికి తీసుకువెళతానని అడ్వకేట్ నారాయణ రెడ్డి అనంతపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో తెలియజేశారు. సో ఈ విధంగా నా సేవలు పార్టీకి ఎప్పటికప్పుడు నిరంతరం ఎటువంటి ఇది లాభాపేక్ష లేకుండా నా ఖర్చుతో నేను జిల్లా అంతా తిరిగి కమిటీలన్నీ వేశాను. జిల్లా లీగల్ సెల్ కమిటీలన్నీ అప్పటికి ఇంకా డివైడ్ కాలేదు ఈ అనంతపురం జిల్లా. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ లీగల్ సెల్ కమిటీలు వేరే చేశాను. అప్పుడు లోకల్ స్పాండ్ ఎన్నోసార్లు నేను లిస్ట్ అని తీసుకెళ్ళి అప్రూవ్ చేసి అపాయింట్ చేశాను. ఇప్పుడు వీళ్ళు ఈ లీగల్ సెల్ వాళ్ళు నేను మీటింగ్ ఏర్పాటు చేస్తే, లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేస్తే నన్ను కనీసం ఆహ్వానించాల. నేను పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు 2018 వరకు ఆయన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన అపాయింట్ చేసింది ప్రభుత్వం పార్టీ. సో అందువల్ల ఆయన లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉండకూడదనే ఉద్దేశంతో మనోహర్ రెడ్డిని అపాయింట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా. ఈయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అనంతపురంలోనే ఎస్కే యూనివర్సిటీలో ఏఎస్ఎఫ్లో పనిచేస్తాడు. లా చేసినప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు అనంతపురంలో. సో ఆయన అందరినీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు, పార్టీ పదవులు కానీ లేదా ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కానీ. నా మీద అదే పనిగా ఈరోజు అనంతపురంలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు పీపీగా అపాయింట్ చేశారు. నాకు అర్హత లేదా? నేను పార్టీకి అహర్నిశలు నా ఖర్చు పెట్టుకొని సమయం వెచ్చించి ఎన్నో ప్రయత్నం కూర్చొని నేను పార్టీకి సేవలు చేస్తే నాకు కనీసం పీపీ పదవి కానీ జీపీ పదవి కానీ ఇవ్వలేదు. అంతేకాకుండా నాకున్న లీగల్ సెల్ పదవిని కూడా ఎటువంటి కారణం లేకుండా 2020లో ఆ పదవి నుండి తొలగించడం జరిగింది. పోనీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు నాకు ఇంకొక పదవిని ఇవ్వాలా. సో ఈరోజు ఇంత దారుణంగా నేను ఇన్ని సేవలు చేస్తే పార్టీకి ఇవన్నీ నేను పార్టీకి చేసిన సేవలే ద్రోహమా? అందుకు నా సభ్యత్వం తొలగిస్తారా? ఈరోజు లీగల్ సెల్ సభ్యత్వం నుండి నన్ను తొలగిస్తున్నాను అని ప్రెస్ పేపర్లో చూస్తాను. నేను నాకేమైతే వ్యక్తిగతంగా నాకేం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.